40 రోజులు పగలు రాత్రులు ఇశ్రాయేలు దగ్గరకు వచ్చి గొల్యాతు అగుపడుచు వాళ్ళకి కనబడుతూ వాళ్ళని ఒక విధంగా భయపెడుతూ ఉంటున్నాడు. కానీ ఏ ఒక్కడు తెగించి వెళ్ళలే. కానీ దావీదు తెగించి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. ఎక్కడిదంత ధైర్యం దావీదుకి? అసలు అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అసలు గొల్యాతును చూచే సైన్యంలో ఉన్న వాళ్ళు పారిపోయారు కదా, మరి గొల్యాతు యుద్ధం చేయడానికి, అసలు యుద్ధానికి వెళ్ళడానికి అంత ధైర్యం దావీదుకి ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఒకటి, దేవుని నామాన్ని అవమానపరుస్తున్న ఈ వ్యక్తి ఉండడానికి వీళ్ళే. దేవుని నామాన్ని అవమానపరుస్తున్న వాడు నా కళ్ళ ముందు కనబడడానికి వీళ్ళే అని ఒక తీర్మానం చేసుకున్నాడు మొదటిగా. రెండవది, యుద్ధము యెహోవాదే, నేను నా దేవుని పక్షం వెళ్తున్నాను, నా దేవుడే నాకు తోడుగా ఉంటాడని ధైర్యంగా వెళ్ళాడు. దావీదుకి దేవుడు తోడై ఉన్నాడా లేదా? తోడై ఉన్నాడు. బలము కలిగిన గొల్యాతును, శూరుడు కలిగిన గొల్యాతును, ఫిలిష్తీ దండులో గొప్పవాడిగా మగోణ్ణి అని పిలువబడుతున్న గొల్యాతుని ఒక్క చిన్న బొడ్డోడు ఏం చేయడు చెప్పండి? చంపేశాడు. 40 రోజులు నేను మగోణ్ణి అన్న వాణ్ణి సైన్యంలో లేనివాడు చంపేశాడు. గొర్రెలు కాచుకుంటున్నవాడు హతమార్చేశాడు. ఎంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది దావీదుకి? దేవుడి నుంచి. ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఈ 40 రోజుల సిలువ ధ్యాన ప్రార్థన కుడికలో మీలో కూడా చాలా భయాలు ఉన్నాయి. కొంతమంది చెప్పుకుంటున్నారు, కొంతమంది చెప్పుకుంటం లేదు. కొంతమంది బహిరంగంగా వారు కనబడుతున్నారు, కొంతమంది అంతరంగంగా కుమిలిపోతున్నారు. ఈ రాత్రి దేవుని సేవకుడిగా చెప్తా ఉన్నా, గొల్యాతు లాంటి భయాలు మిమ్మల్ని పట్టి పీడిస్తున్నా, మిమ్మల్ని కృంగదీస్తున్నా, మిమ్మల్ని పడద్రోయాలని చూస్తున్నా, దావీదు వలె ధైర్యంగా నిలబడండి.